విప్పగారు అధ్యక్ష వారు పదే పదే అక్కస్తులు మాట్లాడుతున్న మాటలే తప్ప అందులో ప్రజా ప్రయోజనం లేవు అధ్యక్ష. వారు కేవలం అక్కసుతో మాట్లాడుతున్న మాటలుగానే భావిస్తున్నాం. వెంటనే వారు మంత్రి గారి పేరు తీసుకొని, అంతకంటే ముందు మంత్రి గారు ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తామని చెప్పిన తర్వాత కూడా మంత్రి గారి పేరు తీసినటువంటి సందర్భాన్ని మేము తప్పడుతాము. వెంటనే వారి మాటలను విత్డ్రా చేసుకోవాలని చెప్పి మీకు జవాబు చెప్పాలని కోరుతున్నాం అధ్యక్ష. వారికి మీరు మైక్ ఇచ్చిన కొద్దీ పదే 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 అక్కస్తో మాట్లాడుతున్న మాట తప్ప మరొకటి కాదు. విత్డ్రా చేసుకోవాల్సిందే. ఆ మంత్రి గారి పైన మాట్లాడిన మాటలు, వ్యక్తిగతంగా తీసుకున్న మాటలను వారు విత్డ్రా చేసుకున్న తర్వాత వారికి మాట్లాడే అవకాశం ఇవ్వండి. మీరు మాట్లాడే అవకాశం ఇచ్చిన ప్రతిసారి రాజకీయంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు, రాజకీయ కోణంలో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు, పార్టీకి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అధ్యక్ష నాకు అవకాశం ఇస్తే ఆ 10 ఏళ్లలో జరిగిన విధ్వంసము, ధ్వంసము, అవినీతి, అక్రమాలు, మైనింగ్ లో 35,000 కోట్లు ఆ రోజు పత్రికలు వారు చూపించినట్టు మీకు పత్రికలు చూపిస్తాం. 35,000 కోట్లు అవినీతి అక్రమాలు జరిగినాయి. ఈ రోజు వాళ్ళ అనుచరులకు 1000 ఎకరాల భూములు మైనింగ్ కోసం లీజుకి ఇచ్చిన అధ్యక్ష. అలా చెప్పుకుంటూ అనేక ఉన్నాయి. వేరు మంత్రి గారి పేరు తప్పనిసరిగా వారు విత్డ్రా చేసుకోవాలి. లేదంటే మేము హౌస్ను వారు ఏదైతే బదిలీ చేసే ప్రయత్నం చేస్తుంది దీని పద్ధతి కాదని చెప్పి చెప్తున్నాం అధ్యక్ష. వారు విత్డ్రా చేసుకోవాల్సిందే. మంత్రి గారి పైన వేసినట్టు వాక్యాలు చెప్పి సంగతి తెలియజేస్తున్నాం అధ్యక్ష. మీరు వారికి మైక్ ఇస్తే పద్ధతి ఇవ్వండి. అదిగో వాక్యాలు విత్డ్రా చేసుకున్న తర్వాతనే అదే స్పీకర్ గారు అడుగుతున్నాం. అదే మేము స్పీకర్ గారు అడుగుతున్నాం. స్పీకర్ గారు పదే పదే ఇంతకుముందు 1:05 నిమిషాలు అవుతుంది. ఒకే అంశం మీద మాట్లాడుతున్నారు. వారు డిమాండ్స్ మీద మాట్లాడమని మీరు అంటున్నారు. వ్యక్తిగతమైనటువంటి కక్ష సాధింపు ధోరణిలో అక్కస్తో మాట్లాడుతున్నది వారి మాటలు. దయచేసి అధ్యక్ష మీరు దీనిపై ఒక నిర్ణయం తీసుకొని వారి మాటలు విత్డ్రా చేయించాల్సింది కోరుతా ఉన్నాం. దయచేసి కూర్చోండి, దయచేసి కూర్చోండి అందరు ప్లీజ్ కూర్చోండి, దయచేసి కూర్చోండి, కూర్చోండి ప్లీజ్ కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. మీరు కూడా మీ సీట్లలో కూర్చోండి, మీ సీట్లలో కూర్చోండి ప్లీజ్ కూర్చోండి. హరీష్ రావు గారు, మీకు ఆ కంపెనీకి సంబంధించినటువంటి విషయాల పట్ల ఏమైనా ఉన్నప్పుడు మాట్లాడేటువంటి సభ దయచేసి వినండి, వినండి. మీరు సంబంధం లేనటువంటి వ్యక్తి పైన, అది గౌరవ మంత్రి గారి పైన ఆరోపణ చేసిగా ముందు విత్డ్రా చేసుకోండి, తర్వాత మీ సబ్జెక్టులో పోలేదు. దయచేసి మీరు వారి మీద వ్యక్తిగతమైన వారి పేరు తీసుకుని ఆరోపణ చేసింది కాబట్టి ఆ వర్డ్స్ని మీరు విత్డ్రా చేసుకోండి. మిగతా తర్వాత మీరు సబ్జెక్టుకి వెళ్ళండి. మిగతా మీకు ఎన్నిసార్లు ఇచ్చినా మీరు పదే పదే మాట్లాడుతారు. దయచేసి మీరు వారి పేరును ప్రస్తావించడానికి చెప్తారు. మీరు ఎన్ని ఆరోపణలు చేసిన దాని మీద పట్టిన వారి పేరును ప్రస్తావించారు కాబట్టి మీరు వారి పేరును విత్డ్రా చేసుకొని తర్వాత మీరు సబ్జెక్టుకి వెళ్ళండి. ఏం పర్లేదు, మీరు విత్డ్రా చేసుకొని వెళ్ళండి సబ్జెక్టులకు. ఒక్క నిమిషం. స్పీకర్ సార్, స్పీకర్ సార్, అధ్యక్ష, ఇప్పుడే హరీష్ రావు గారు ఏదైతే అలిగేషన్ చేసినారో రాఘవ కన్స్ట్రక్షన్ పైన మా డిపార్ట్మెంట్లో నిజంగా వారు నోటీస్ ఇచ్చినట్టు కూడా మాకు తెలియదు. కానీ ఇప్పుడు వారు ఆల్రెడీ 1 మినిట్ అరే క్యా అరే సిరిసిల్లాలో దళితుని కొట్టినప్పుడు మర్చిపోయారు, మహబూబ్ నగర్లో శాండ్ మాఫియాలో దళితుని కొట్టినప్పుడు మర్చిపోయినారు. అప్పుడు మాట్లాడలే హౌస్ కమిటీ గురించి మాట్లాడకండి ఎక్కువ. తర్వాత ఆల్రెడీ రాఘవ కన్స్ట్రక్షన్స్ వారు 8th డిసెంబర్ వరకు పర్మిట్ ఫీ ఆఫ్ 1,22,25,446 రూపీస్ వారు ఆల్రెడీ పే చేసినారు. సినరేజ్ ఫ్రీ ఏమో 1,52,97,825 రూపాయలు ఆల్రెడీ కట్టినారు. సో ఎక్కడ కూడా స్టేట్ గవర్నమెంట్ రెవెన్యూ లాస్ కాకుండా చూసుకునే బాధ్యత డెఫినెట్లీ చేస్తున్నాము. ఏదైతే పర్మిషన్లో అవసరమో అన్ని పర్మిషన్లు కూడా ఎక్కువ మట్టుకు సెంట్రల్ గవర్నమెంట్ ఎన్వైరన్మెంట్ క్లియరెన్సెస్ కోసం అందరూ కూడా టైం తీసుకుంటారు. దాని ప్రకారంగానే రాఘవ కన్స్ట్రక్షన్ కూడా పనిచేస్తుంది.
కూల్ అవుతుంది.